ఆచార్య బేతమూడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 13వ భాగం 22/8/20. త్రిమూర్తులు అమ్మవారిని స్తుతించారు విడివిడిగా ఎవరికి. దానికి అమ్మ తత్వోపదేశం చేస్తోంది, శక్తి ప్రదానం చేస్తోంది. చతుర్ముఖ, నాకు నా పురుషుడికి భేదం లేదు, ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేనే అతడు. భేదం మతి విభ్రమం. భేదం ఉందనుకున్న వాళ్ళు మతి విభ్రమానికి పిచ్చెక్కినవాడు. సదైకత్వం న భేదోస్తి సర్వదైవ మమాస్యచ యో సౌ సాహమహం యో సౌ భేదోస్తి మతి భ్రమాత్. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవా నిస్సంశయంగా సంసార విముక్తుడవు. బ్రహ్మం ఎప్పుడూ ఒక్కటే, ఏకమేవా అద్వితీయమే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, సందేహం లేదు. కానీ సృష్టి సమయంలో ద్వైత భావాన్ని పొందు. ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండు అయినట్లుగా, నేడే అద్దంలో పడి ప్రతిబింబమైనట్లుగా మేం ద్విధాత్వం అంటే ద్వైత భావం పొందుతూ ఉంటాం. యథా దీపస్తథోపాధిర్యోగా సంజాయతే ద్విధా, ఛాయేవా దస్య మధ్యే ప్రతిబింబం వా తథా వై. అజా బ్రహ్మ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భేద భిన్నత్వం సంభవిస్తుంది. అలా ద్వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదం. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, క్లీబాన్ని కాదు. సర్గస్థితిలోనే ఈ విభేదం, అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెబుతావి. ఈ సృష్టిలో నేను కానిది ఏం లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, శాంతి, దాంతి, గప్పిక, నిద్ర, మెలకువ, జర, యౌవన, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాక్కు, అనృతం, ఋతం, పరామధ్యమా పశ్యంతి వివిధ నాడీ మండలం అన్నీ నేనే. నేను కాంది ఏది లేదు. ఆలోచించి చెప్పు. సర్వమేవా అహం, ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం, అంటే వేరు చెయ్యలేని స్వరూపం. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటా, శక్తి రూపంలో ఉంటా. దేవతలకుండే శక్తి అంతా నేను. పరాక్రమం చూపిస్తా. గౌరీ, బ్రాహ్మీ, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి, అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రుణ్ణి చేసి ఆయా పనులు నేనే నిర్వహిస్తూ ఉంటా. పేరుకువారు. నీళ్లలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోని మంచు నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అదే అవుతా. నేను లేనిది ఏది స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుని సంహరించలేడు, దుర్బలుడైపో. లోకంలో దుర్బలుడికి పర్యాయ పదం ఏమిటి? శక్తిహీనుడు అనే అదే అర్థం కదా. కనుక రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా? శక్తిహీనుడని మాత్రమే అంట. అశక్త శంకరో హంతు దైత్యాన్ కిల మయోద్ధిత. జీ కింద కావత్, మయోద్ధిత. శక్తిహీనం నరం బ్రూతే లోకాశ్చైవాతి దుర్బల. రుద్రహీనం విష్ణుహీనం న వదంతి జనాః కిల. శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధం. నువ్వైనా శక్తియుక్తుడు అయినందువల్లనే ఈ జగత్తుకు సృష్టి చెయ్యగలుగుతా. విష్ణువు అంతే, ఇంద్రాది దిక్పాలకులు అని, పంచభూతాలు, సూర్య చంద్రుడు కూడా అని.
ఈ భూమి సమస్తాన్ని మోస్తోందంటే శక్తే కారణం. నేనే లేని నాడు అశక్తురాలవుతుంది భూమికి. చిన్న పరమాణువును కూడా మొయ్యలే. ఆదిశేషుడు అష్టదిగ్గజాలు అంతే. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా తాగేయగల, సూర్యుణ్ణి దాచెయ్యగల, వాయువును స్తంభింప చెయ్యగల. కమలజ బ్రహ్మ, నా తత్వం విచిత్రంగా ఉంటుంది. రాగభావ ప్రధ్వంసాభావ స్థితులకు అతి మృత్పిండ కపాలాదులతో ఘటాభావంలాగా జగదభావం ఉంది. కానీ నీ శక్తి భావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయ, వృద్ధి లేదు. సృష్టి ఎలా చెయ్యను కదా, ఎలా చెయ్యను అని తలపట్టు కూర్చుకున్నావు. నీళ్లలో పద్మాసనం వేసుకొని అడిగావు. అప్పుడు జ్ఞాపకం ఉందా? స్థూలాకారంలో పృథివీ లేదు నాయన అంటే పరమాణువులుగా ఉందని తెలుసుకో. పృథివ్య అభావం పరమాణు స్వభావం కాదు. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకర్తృకం, అహంకారం అని 7 విభేదాలు ఉన్నాయి. విరించి బ్రహ్మ నీకు మహత్తత్వం ఇస్తున్నా దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వకంగా భూత సృష్టి చెయ్యి. గృహాణాజ మహత్తత్వమహంకార సదుద్భవ తతః సర్వాణి భూతాని రచయస్వ యథాపుర. పద్మసంభవ, నీకొక శక్తి ఇస్తున్నా ఇదిగో చూడు. అందాల రాశి, శ్వేతాంబరధారి, చారుహాసిని, దివ్యభూషణ భూషిత, పేరు మహాసరస్వతి, రజో గుణవతి. నీకు క్రీడార్థంగా నిత్య సహచారినిగా ఉంటు. ఈమె నా విభూతి, ఎప్పుడు అవమానించకు. నీకు పూజ్యతమా, నీకే పూజింపదగింది. నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి సత్యలోకం బీజం నుండి చతుర్విధ సృష్టిని కావి. కర్మలతో కలిసి జీవుల గుర్తులు కోశంలో కాలగర్భంలో ఉంటాయి. వాటిని అనుసరించి యథాపూర్వకంగా సృష్టిని ఉత్పాదించి కాలకర్మ స్వభావాలు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వకంగా ఉంటుందయ్యా. అది గుర్తుపెట్టు. నీకు విష్ణుమూర్తి ఎప్పుడు మానని పూజనీయు, సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే అధికుడు. కష్టసాధ్యమైన పని చెయ్యాల్సి వచ్చినప్పుడు ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి నీకు సహాయం చేస్తూ, శివుడు కూడా నీకు సహాయకుడుగా వెళ్ళు. సకల దేవతలను సృష్టి, సకల మానవులను సృష్టి, యజ్ఞ యాగాలను వాళ్ళు నిర్వహిస్తా, దేవతలను సంతృప్తి పరుస్తా. అన్నింటా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ సంతృప్తి కలుగుదు. తమో గుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్న చూపు చూడ. అతడు మాననీయుడు. యజ్ఞాలలో ప్రత్యేకించి అతడు పూజనీయుడు. దేవతలకు రాక్షస భయం పెరిగిన నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తా. మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమ మంత్రం నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరం మనస్సులో ధ్యానిస్తూ నీ పనులు నువ్వు నిర్విఘ్నంగా జరుగుతాయి. సకల వాంఛలు తీర్తాయి. నారదా, నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో మాట్లాడి మహాలక్ష్మిని బహూకరించింది. విష్ణువుకి నిత్య అనపాయినిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమని చెప్పింది. నా శక్తి క్రీడార్థంగా నీకిస్తున్నా, ఎప్పుడు అవమానించకు అని నాకు ఎలా హెచ్చరించిందో అతనికి కూడా. ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పి ఈ ముగ్గురు సద్గుణ సంభవులు, మత్ గుణ సంభవులు. నా గుణాల వల్ల పుట్టినప్పుడు అందరికీ మాన్యులు పూజ్యులు అవుతారు.
మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తి మూఢులు విభేదాలు కల్పిస్తారు మీ మధ్య, వాళ్ళే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, అలాగే విరించి భేదం ఉంది. ఉన్నవాడికి నరకమే, ముగ్గురు ఒకటే భేదం. యో హరిస్స శివ సాక్షాద్య శరస్స స్వయం హరి ఏతయోర్భేదమాతిష్టన్ నరకాయ భవేన్న. విష్ణు ఇంకొక మాట, మరొక గుణభేదం ఉంది విను. నీది అతి ముఖ్యమైన సత్వగుణం. పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్తమో గుణాలు నీలో అసలు ఉండకపో, అప్రధానంగా ఉంట. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ముఖ్యంగా వాగ్బీజం, కామబీజం, మాయాబీజం, ఐం హ్రీం క్లీం అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్న విష్ణు. దీన్ని జపిస్తూ సుఖంగా ఉండు. నీకు మృత్యు భయం లేదు. నీ మీద కాలం ఏ ప్రభావం చూపించదు. మొసలితనం రాదు. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలోనే లీనమైపోతా. నీకు ఉపదేశించిన మంత్రం ఉద్దీధ సంయుక్త, శుభప్రదం, మోక్షప్రదం. అనుక్షణం జపించు. వైకుంఠం నిర్మించుకొని ఉండు. సనాతననైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరి. నారదా, త్రిగుణాత్మకమైన ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి చివరికి శివుడి వైపు తిరిగింది. అమృత ఉపమానంగా ఇలా మాట్లాడు. హరా, ఇదిగో గౌరి, మనోహర, మహాకాళి, ఈమెను స్వీకరించి కైలాసం నివాసంగా చేసుకుని హాయిగా విహరి. నీకు తమో గుణం ప్రధానం, సత్వరజో గుణాలు అప్రధానం. రాక్షస వినాశం చేసేట తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగ నిష్టలో కూర్చుంటే సత్వగుణ ప్రధానుడవు. మొత్తం మీద మీ ముగ్గురివి మూడు గుణం. సృష్టి స్థితి లయాలకు అవే కాదు. ఈ మూడు గుణాలకు అతీతమైనది ఏది ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులో ఈ గుణత్రయం ఉండి తీరుతుంది. ఏభిర్విహీనం సంసారే వస్తునైవాత్ర కుత్రచిత్. వస్తు మాత్రంతో యదృశ్యం సంసారే త్రిగుణం హి తత్. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు. భూతకాలంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. కంటికి కనపడేది ఏది నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, కంటికి కనపడు. దృశ్యంచ నిర్గుణం లోకే న భూతం నో భవిష్యతి. నిర్గుణ పరమాత్మాసౌ నతు దృశ్య కదాచ. శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణను కూడా అవుతా. ఎల్లవేళలా అహంకార మాత్రం నేనే. ఎప్పుడు కార్యం మాత్రం కారణ రూపంలో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకారం మహత్వం, శబ్దాదులు గుణాలు. కార్యకారణ రూపంలో అహర్నిశం సంసారం ప్రపంచం సాగుతూ ఉంది. అహంకారమే నేను కనుక నేనే కారణం. అహంకారమే నాకు పని, కార్యం. ఇది త్రిగుణాత్మక, అది మహత్తత్వం, అది బుద్ధి. దాని నుంచే తన్మాత్రుడు ఉత్పన్నమవు. పంచభూతాది సర్వసృష్టి సముద్భవాని అవే కాదు. కర్మేంద్రియాలై, జ్ఞానేంద్రియాలు అయి, మహాభూతాలు అయి, మనస్సు 16 15 3 5 15 1 మనస్సు. ఈ 16 కార్యకారణ గుణం. పరమాత్మ అనబడే ఆది పురుషుడు కార్యము కాదు, కారణం కూడా. శంభూ, ఇది సృష్టి రహస్యం మీ ముగ్గురికి సంక్షేపంగా తెలియపరిచి, ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరడు.
మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైతే నన్నే స్మరించండి. మరణమాత్రం చేతనే మీకు దర్శనమిస్తా. అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకో. మా ఇద్దరిని తలచుకుంటే మీ కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగు. నారదా, జగదీశ్వరి, ఇలా మా ముగ్గురికి 3 శక్తులు బహూకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సరస్వతి, లక్ష్మి, మహాకాళీ శక్తులు వీడ్కోలు పలి అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వక పురుష రూపాలు వచ్చేసాయి. ఆశ్చర్యంగా మా గుళ్ళు తడుముకొని చూసుకో. జగన్మాత ప్రభావాన్ని తలచుకుంటూ దివ్య విమానం ఎక్కా. మరింక ఆ సిధా సింధువు కానీ, ఆ శ్వేత ద్వీపం కానీ, ఆ మహాదేవి కానీ కనపడాల. దేవేరులతో సహా మేము ముగ్గురం ఉన్న విమానం బయలుదేరి వెనకటికి మధుకైటుభుల విష్ణుమూర్తి సంహరించిన జలధి దగ్గర ఆగిపోయి నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. ఇది 6వ అధ్యాయంలోని 85 శ్లోకాల భావం. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి ఉన్న సందేహాలన్నీ చాలా భాగం పోయాయి. కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. వినయంగా తండ్రి బ్రహ్మనిలా అడిగారు, పితామహ, అవినాశి, నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆది పురుషుణ్ణి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి. అమ్మని గురించి తెలుసు కానీ అయ్య గురించి ఏం తెలియదు. పద్మదర్శనానుభవం పొందినవాడు వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆది పరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటాడు, ఆ పురుషుడు ఎలా ఉంటాడు. శ్వేతద్వీపంలో నేననగా మిగతా మహర్షులు 1000 సంవత్సరాలుగా మళ్ళీ తపస్సు చేస్తూనే ఉన్నా. కానీ ఎంతవరకు పరమాత్మ దర్శనం మాకు దొరకల. నీకు సిద్ధించి ఎంతటి మహాభాగ్యం అండి మీది. పద్మసంభవ, దయచేసి నా సందేహం తీర్చు. నిర్గుణుడు ఎలా ఉంటారు? నిర్గుణుడు చతుర్ముఖుడు 4 వైపులా చిరునవ్వులు చిందించి వాత్సల్యం తొణికిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగలించు మృదువుగా ఇలా అన్నారు. బ్రహ్మకృత గుణతత్వ నిరూపణ. నారద మహర్షి, నిర్గుణ స్వరూపం కంటికి కనిపించ, యదృశ్యం తన్నశ్యం, కనపడేది నాశనం కనుక అరూపం. అంచేత నిర్గుణుడు కేవలం జ్ఞానగమ్యం, జ్ఞానంతోనే తెలియబడత. మహామునీశ్వరులకు భావనీయ. ప్రకృతి పురుషులు అనాది నిర్ధనులు అని తెలుసు, అంటే ఆది అంతం లేనివో. విశ్వాసంతో అభిగమ్యు, అవిశ్వాసంతో ఎవ్వరికి ఎప్పుడు అందరూ. అనాది నిధనౌ విద్ధి సదా ప్రకృతి పురుషౌ, విశ్వాసేన అభిగమ్యౌతౌ నా విశ్వాసేన కర్హిచిత్. సర్వప్రాణికోటిలో కనిపించే చైతన్యమే ఆది పరాశక్తి. ఆది పురుషుల అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అది నిత్యం. ఆ జంట లేని వస్తువు ఈ సంసారంలో లేదు. సర్వ ప్రాణికోటిలో మిశ్రభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మలులై, చిదాత్ములై ఉంటారు. పరాశక్తే పరమాత్మ, పరమాత్మే పరాశక్తి. ఏం భేదం లేదు. సూక్ష్మం ముందు తెలుసు. యా శక్తి పరమాత్మాసౌ, యో సౌ సా పరమామత్. అంతరం నైతయో కోపి సూక్ష్మం వేద చ నారద. సర్వశాస్త్రాలు అభ్యసించిన, సాంగోపాంగంగా సర్వ వేదాలు అధ్యయనం చేసిన వైరాగ్యం విరతి లేనిదే ఈ సూక్ష్మం ఎవ్వడికి. ఈ స్థావర జంగమాత్మకమై విశ్వమంతా అహంకారకృతం, అంటే సగుణ. మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగల
సాధ్యమయ్యే పనేనా? వేల సంవత్సరాలు కాదు, కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైచ్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలుస్తాయా? కళ్ళ కలక కాడి ఉన్నవాడి చూపు ఆందుతుందా? సగుణమైన చేతస్సు నిర్గుణత్వాన్ని తెలుసుకోలే. చేతస్సు అహంకార సముద్భవం, అది తనంత తాను నిరహంకారం కాజాలు. ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంతవరకు ఆ దివ్య దర్శనం రాదు, కనపడదు, లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడే ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలరు. యావన్న గుణ విచ్ఛేదా స్థాన తద్దర్శనం కుద తం పశ్యతి తదా చిత్తే యదాహంకార వర్జిత. పితామహ రెండు అనుమానం. అయితే ఆ నిరహంకార స్థితిని పొందడం ఎలా? అహంకార త్రిగుణాత్మకమన్నాం కదా, అహంకారం త్రిగుణాత్మకం అన్నావుగా. ఆ గుణాలేమిటి? ఒక్కటొక్కడిగా వాటి తత్వం చెప్పు. వాటిని తెగదంపులు చేసుకోవడం ఎలా? ఆ మార్గం ఉపదేశం. నారదా, గడే గడ్డు ప్రశ్న వేశావయ్యా. నీ జిజ్ఞాసకు మెచ్చి చెబుతున్నా విను. సత్వరజస్తమో గుణాలు మూడింటికి మూడు శక్తులున్నాయి. సాత్వికాది జ్ఞానశక్తి, రాజసాది క్రియాశక్తి, తామసాది ద్రవ్య అర్ధశక్తి. సాత్వికస్య జ్ఞానశక్తి, రాజసస్య క్రియాత్మిక, ద్రవ్యశక్తిస్తామసస్య తిరస్సశ్చ కథితాస్త. అవి చేసే పనులేమిటో ఎలా ఉంటాయో తెలుసు. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే పంచ తన్మాత్రడు పడు. వీటిలో శబ్ద గుణకం ఆకాశం, స్పర్శ గుణం వాయు, రూపం అగ్ని, జలం రసగుణ, పృథ్వీది గంధగుణం వాసన. ద్రవ్యశక్తులు ఈ పదింటికి తామస వర్గమని పేరు. రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్రగ్రసన, చక్షురు, ఆఘ్రాణాలై ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. అవి జ్ఞానేంద్రియ. కర్మేంద్రియాలు మరొక వాక్, పాణి, పాద, పాయు, గుహ్య. ఇవి కాక ప్రాణ, అపాన, వ్యాన, సమాన, గుదాన, వాయువులైదు. ఈ 15 రాజస వర్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధన, చిదను వృత్తి. వీటికి ఉపాసన. చిత్ అంటే జ్ఞానశక్తి. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు, వాయు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు పుట్టారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవత. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయాన్ని చంద్ర, బ్రహ్మ, రుద్ర, క్షేత్రజ్ఞాని నలుగురు అధిదేవ. వీరే కీలాధిష్టాతృదేవత. మనస్సుతో కలిపి మొత్తం 17. ఇది సాత్విక వర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2. జ్ఞాన రూపం మాత్రం నిరాకారం. సాధకుడి ధ్యానాదుల ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాలకు సాధకం స్థూలం. పైన పేర్కొన్న తామస రాజస వర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచ తన్మాత్రుడు, దశేంద్రియాలు 5+5, పంచ ప్రాణాల సంసర్గం. దీన్నే పంచీకరణమని. అది తెలిస్తే భూత సముద్భవ తత్వమంతా నీకు బోధపడు. సృష్టమయ్యున్న పంచభూతాలను విడదీసి ముందుగా రసతన్మాత్రను స్వీకరించి అది జలమయ్యేట్టు మనసులో సంకల్పించి ప్రథం రసస్తన్మాత్రాం ఉపాదాయ మనస్య కల్పయేచ తథా తద్వై యథా భవతి చోద. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలు 1/5 మనస్సును చైతన్యాన్ని కలిపితే నేనవుతుంది స్థూల శరీరం అన్న. భూత తన్మాత్రల యోగం ఇలా బ్రహ్మాండం ఏర్పడి ఇందులో విషాద సారం, అభిమానం, విశేష ఆదరం, అభిమానం ఉండటం చేత ఆదినారాయణుడు భగవానుడయ్య.
భూతాంశాలు అన్నీ అలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికేది అదిగా అభివృద్ధి చెంది. బిడ్డ, ఇంకా విశేషణాలు ఉన్నాయి. ఆకాశం కేవలం శబ్ద గుణ, వాయుశక్తికి శబ్ద స్పర్శలు రెండు గుణ, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు, జలానికి శబ్ద స్పర్శ రూపంతో పాటు రసము కూడా, పృథివికి ఇవి 4 కాక వాసన గంధంతో కలిపి 5 కూడా. స్థూలం రూపంగా శరీర బ్రహ్మోండోత్పత్తి, వీటితో ఈ అంశాల కలయికతో ఇలా అంశభేదాలు కారణం 84 లక్షల జీవజాతులు ఏర్పడి దీన్ని మొత్తం కలిపి సర్గం అంట. ఇదంతా 7వ అధ్యాయంలో 52 శ్లోకాల భావం. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.